రే, ఇప్పుడు మీ అమ్మ నాన్నగారికి నేను ఇంజనీర్గా చూడాలని అనిపించింది అనుకో, నువ్వు ఇంజనీర్ అవ్వాలని అనుకున్నావు అనుకో, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదు అంటే మీ అమ్మ నాన్న చిన్నప్పుడు ఏం కావాలనుకున్నారో అది వాళ్ళ కళ సాకారం చేసుకోలేక నీ ద్వారా కోరిక తీర్చుకోవాలని అనుకున్నారనుకో, అది ఒకవేళ నీకు ఇష్టమైతే వెల్ అండ్ గుడ్. లేదంటే మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు, 9 నెలలు కన్నారు, పెంచారు, పోషించారు, నన్ను ఇంత పెద్దవాడిని చేశారు, వాళ్ళ ఆనందం కన్నా నాకు ఆనందం ఏముంది అని ఫీల్ అయ్యావు అనుకో, దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. కానీ ఒకవేళ నువ్వు ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటే నీకు ఇంజనీర్ అయ్యే ఇష్టం ఉందా లేదా, నీలో ఆ ఫ్యాకల్టీస్ ఉన్నాయా లేదా, దాని పట్ల నీకు ఇష్టం ఉందా లేదా అన్నది ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. నువ్వు అమ్మ నాన్న అనేసారు, సరే వాళ్ళ ఇష్టమే నా ఇష్టం, వాళ్ళకన్నా ఇంక నాకేం కావాలని చెప్పేసి నువ్వు ఇంజనీరింగ్ కోర్స్ చేసి బాగా మార్కులు సంపాదించి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసిన తర్వాత నిజంగా నీకు ఒరిజినల్గా నీలో ఇంజనీర్ అనే మెకానిజం, ఇంజనీర్ లేడనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? కొంతకాలానికి ఆ జాబ్ అంటే నీకు బోర్ కొడుతుంది, ఆ బోర్ కొట్టింది డిప్రెషన్ కింద మారిపోతుంది, యూ కెనాట్ ఎంజాయ్ యువర్ జాబ్. లేదు, నీకు నిజంగా ఇంజనీర్ అవ్వాలని ఉంది అనుకో, దట్ ఈస్ వెరీ గుడ్, చెయ్యి. కానీ ఏ కలెక్టర్ అవ్వాలనుందో, పోలీస్ అవ్వాలనుందో, డాన్సర్ అవ్వాలనుందో, సింగర్ అవ్వాలనుందో, నీకేం అవ్వాలనుకుంటున్నావో, నీకేం కోరుకుంటున్నావో అనేది నువ్వు ప్రశ్నించుకొని ఒక డెసిషన్ తీసుకో. అమ్మా నాన్న అడిగినట్టు కాకుండా నీకు ఇంజనీర్ అవ్వాలని లేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే మీ అమ్మా నాన్నకి కన్విన్స్ అయ్యి, అమ్మా నాది ఇది నా పరిస్థితి, నేను ఇదైతే ఎంజాయ్ చేయగలుగుతాను, ఇలా అయితే నేను బాగా ఉండగలుగుతాను, మీ హ్యాపీనెస్ కోసం నాకు లేని లక్షణాన్ని నేను ఆపాదించుకొని నేను ఈ చదువు చదవలేను, ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకుని మీ తల్లిదండ్రులు కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. కన్విన్స్ చేయకుండా పొరపాటు నువ్వు ఇంజనీర్ అయ్యావు అనుకో, ఆ ఫ్యాకల్టీ నీకు లేదనుకో, నువ్వు లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది, రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత నువ్వు కొత్తగా ఫ్రెష్గా నీకు నచ్చిన కెరీర్ నువ్వు ఎంచుకోలేవు కదా. తస్మాత్ జాగ్రత్త. అర్థమైందా? బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. ఓకే, బాయ్.